ఈరోజు ఈ దేశం ఇంత ఐక్యతగా మానవ హక్కులతో ప్రపంచంలో 145 కోట్ల జనాభా ఉండి కూడా ఇంత ఐక్యతగా ఉంటుందంటే దానికి ఒకే ఒక ముఖ్య కారణం బాబా అంబేద్కర్ గారు. ఆ రోజు ఇంత దూరంగా ఆలోచించి మానవ హక్కులు కావచ్చు, లేకపోతే రకరకాల వ్యత్యాసాలు కావచ్చు, వైషమ్యాలు కావచ్చు, ఈ దేశంని ఐక్యత ఉంచాలంటే ఎంతో దూరంగా ఆలోచించి ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం తుంగలో దొక్కి అంబేద్కర్ ని 2 సార్లు ఓడగొట్టి నెహ్రూ గారి ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా అంబేద్కర్ గారు నిలబెట్టిన ఓడిచ్చిన జాతి నీతి ఆ గాంధీ కుటుంబాన్ని. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఉంటే 70 రాజ్యాంగ సవరణలో ఈరోజు కాంగ్రెస్ గాంధీ కుటుంబం చేయకపోతే దేశం ఈ సమస్యలు ఉండేది కాదు. ఈ రోజు ప్రధాన సమస్యలు ఈ జాతిని ఏవైతే పీడిస్తున్నాయో, మతాల మధ్యన చిచ్చు. అంబేద్కర్ గారు ఆ రోజు క్లియర్ గా చెప్పాడు, దేశం విడగొడితే మొత్తం హిందువులే ఉండాలని చెప్పాడు. ఈ దేశంలో లేదు, దేశం ఉండాలంటే కలిసి ఉండాలని చెప్పాడు. అయినా అతని ఆశయాలను తుంగలు దొక్కి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు మొత్తం ఆ రాజ్యాంగాన్ని చించి 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 వక్ఫ్ బోర్డు చట్టాలు, ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టాలు ఎవరు పెట్టిండ్రు? అంబేద్కర్ గారు పెట్టలేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేదు. ముస్లిం పర్సనల్ లా బోర్డు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేదు. ఈ రోజు ఈ దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కారణం అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని దొంగలో దొక్కిన కాంగ్రెస్ నాయకులు అండ్ ప్రభుత్వాలు, ఇప్పుడున్న గాంధీ కుటుంబం. మరి ఈ రోజు ఒక నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఆ మునిమన్మలు, ఆ గాంధీ డూప్లికేట్ గాంధీలు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి ఏ పేజీలు పట్టుకొని తిరుగుతున్నారు? ఇందరూ వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ నానమ్మలు మొత్తం చింపేసిన అంబేద్కర్ రాజ్యాంగం చింపేసి ఇప్పుడు డూప్లికేట్ రాజ్యాంగం, ఇటలీ రాజ్యాంగం రాయాలని ప్రయత్నం చేస్తారు ఈ దేశం మీద. ఈ భారతదేశంలో చెప్తున్నాం అందరికీ, కాంగ్రెస్ లో కూడా వినండి, ఇటలీ రాజ్యాంగం చెల్లనివ్వము. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే మాకు భగవద్గీత. ఆ గీతను అనుసరించే బతుకుతాం ఈ దేశంలో ఎప్పటికీ. ఆ దేవుడు చాలా మందికి అర్థం కాని ఏంటంటే, ఒక బహు మేధావి ఫెయిలే గాంధీ కుటుంబాలంతా ఫెయిల్, 100 డిగ్రీలు ఉన్నాయి. ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం, ఈ దేశాన్ని బలంగా నిర్మించుకుంటాం. ఈ గాంధీ కుటుంబం డూప్లికేట్ ఏదైతే బైబిల్ పట్టుకొని తిరుగుతున్న రాజ్యాంగం, దాన్ని తప్పక ఇటలీ రాజ్యాంగం చేయనీయం. బాబా సాహెబ్ గారికి ఇవేమని ఇవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.